ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో 4 ఏళ్ల స్థానికత నిబంధన, కోర్టు తీర్పుతో తుది ప్రక్రియ పూర్తి. అమరావతి ఆంధ్రజ్యోతి ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో స్థానికత అంశంపై ఈ ఏడాది ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆధారంగానే ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై హైకోర్టు ఆదేశాలతో సాంకేతిక విద్యాశాఖ గురువారం తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 2645 మందితో కలిపి మొదటి విడతలో సీటు రాని వారితో సహా మొత్తం 14409 మందికి సీట్లను కేటాయించారు. స్థానికత నిబంధనపై వివాదం. అర్హత పరీక్షలకు ముందు 4 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా ఇతర రాష్ట్రాల్లో చదువుకోని విద్యార్థులనే స్థానికులుగా గుర్తిస్తూ ఈ ఏడాది ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంటే ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్, 10వ తరగతి, 9వ తరగతి ఖచ్చితంగా రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఒకవేళ ఒక్క ఏడాదైనా బయట చదివి ఉంటే వారు గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి. అప్పుడు వారికి స్థానికేతరుల కోటాలో సీట్లు లభిస్తాయి. ఈ నిబంధన కారణంగా తాము స్థానిక కోటాను కోల్పోతున్నామని పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం వారి పిటిషన్లను తోసిపుచ్చింది. కోర్టు విచారణ కారణంగానే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆలస్యమైంది. సీట్ల భర్తీ, మిగిలిన వివరాలు. మొత్తం 2 విడతల్లో కలిపి 1,19,666 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీట్లు పొందిన 13,000 మంది కాలేజీల్లో చేరలేదు. అలాగే 28,735 మంది విద్యార్థులు కాలేజీలు, కోర్సులను మార్చుకున్నారు. కన్వీనర్ కోటాలో మొత్తం 1,53,964 సీట్లు అందుబాటులో ఉండగా, తుది విడత అనంతరం ఇంకా 34,298 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో యూనివర్సిటీ కాలేజీల్లో 1,361, ప్రైవేటు కాలేజీల్లో 31,811, ప్రైవేటు యూనివర్సిటీల్లో 1,126 సీట్లు ఉన్నాయి. కేటాయించిన సీట్లలో విద్యార్థులు ఈ నెల 20లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని, ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. పీజీ కోర్సుల మార్పులకు నోటిఫికేషన్. పీజీ కోర్సుల కన్వర్షన్, కొత్త కోర్సులకు అనుమతి, ప్రస్తుత కోర్సుల ఉపసంహరణ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీలు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు తనిఖీలు నిర్వహిస్తారని, ఆ తర్వాత సెప్టెంబర్ 6న మార్పులపై తుది ప్రొసీడింగ్స్ జారీ చేస్తారని వివరించింది.